నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. భానుడి భగభగలతో మే నెల వచ్చేసరికి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ వేసవి కాలంలో దాహం తీర్చుకోవడానికి చల్లటి నీరు, అలాగే పళ్ళు, కూరగాయలు, వండిన ఆహార పదార్థాలు పాడవకుండా ఉండడానికి ప్రతి ఇంట్లోనూ రెఫ్రిజిరేటర్లు రోజుకు 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంటాయి. అయితే చాలా ఇళ్లలో ఫ్రిడ్జ్ సరిగ్గా పనిచేస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో కూలింగ్ తగ్గడం, అదే సమయంలో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరగడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఫ్రిడ్జ్ లోపల కంప్రెషర్ పై అదనపు భారం పడి విద్యుత్ వినియోగం పెరుగుతుందని ఇంధన సామర్థ్య బ్యూరో నిపుణులు చెబుతున్నారు. రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్రిడ్జ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కరెంటు బిల్లును 25% వరకు ఎలా ఆదా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. చేయకూడని పొరపాట్లు ఇవే. వేసవిలో చల్లటి నీటి కోసం ఇంట్లో పిల్లలు, పెద్దలు తరచూ ఫ్రిడ్జ్ డోర్ తెరుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లోపలి చల్లటి గాలి బయటికి పోయి గదిలోని వేడి గాలి లోపలికి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఫ్రిడ్జ్ మళ్లీ చల్లబడ్డానికి కంప్రెసర్ ఎక్కువ సమయం శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి అవసరమైన వస్తువులను ఒకేసారి బయటకు తీయడం అలవాటు చేసుకోవాలి. వండిన అన్నం, కూరలు లేదా పాలు పూర్తిగా చల్లారకముందే నేరుగా ఫ్రిడ్జ్లో పెట్టడం చాలా మందికి అలవాటు. దీనివల్ల లోపల ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. దీన్ని సమం చేయడానికి యంత్రంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఏ పదార్థాన్నైనా గది ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాతే లోపలుంచాలి. ఫ్రిడ్జ్ వెనుక భాగం నుంచి వెలువడే వేడి గాలి బయటకు వెళ్లిపోవడానికి తగినంత స్థలం ఉండాలి. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కంప్రెసర్ త్వరగా వేడెక్కి కూలింగ్ తగ్గిపోతుంది. అందుకే ఫ్రిడ్జ్ను గోడకు కనీసం 4 నుంచి 6 అంగుళాల దూరంలో ఉంచాలి. ఫ్రిడ్జ్ నిండా వస్తువులను ఇరుకైన పద్ధతిలో సర్దితే లోపల చల్లటి గాలి ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల అన్ని అరలకు సమానంగా కూలింగ్ అందదు. ఫ్రిడ్జ్ లోపలి భాగంతో పాటు వెనుక వైపు ఉండే కాయిల్స్, వెంట్లను కూడా శుభ్రం చేయాలి. అక్కడ దుమ్ము పేరుకుపోతే హీట్ ఎక్స్చేంజ్ సామర్థ్యం తగ్గి కరెంట్ ఎక్కువగా కాలుతుంది. నెలకు ఒకసారైనా వెనక భాగం శుభ్రం చేయడం మేలు. ఫ్రిడ్జ్ తలుపుకుండే రబ్బరు పట్టి అంటే గ్యాస్కెట్ వదులైనా లేదా దెబ్బతిన్నా లోపల చల్లదనం నిరంతరం బయటకు లీక్ అవుతుంది. డోర్ సరిగ్గా లాక్ అవడం లేదని గమనిస్తే వెంటనే గ్యాస్కెట్ను మార్చడం ఉత్తమం. ఫ్రిడ్జ్ని ఎప్పుడూ నేరుగా ఎండ తగిలే చోట లేదా గ్యాస్ స్టవ్ వంటి వేడి వస్తువుల పక్కన పెట్టకూడదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఫ్రిడ్జ్ డోర్ను అస్సలు తెరవవద్దు. దీనివల్ల లోపల దాదాపు గంటల తరబడి చల్లదనం అలాగే ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఐస్ పేరుకుపోకుండా చూసుకోవడానికి ఆటో డీఫ్రాస్ట్ ఫీచర్ను ఉపయోగించాలి. కొత్తగా కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ మోడల్ రెఫ్రిజిరేటర్లను ఎంచుకుంటే దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లును మరింతగా తగ్గించుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.